Hi friends, now we are going to know about arts and architecture industries, how to apply in rapid prototyping applications. Okay, now here we see fine arts. First we are going to know about fine arts. In fine arts what happened, now see, by chipping a marble, weigh a layer to a time at a time to get the exact form he had visualized. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బై చిప్పింగ్ ఏ మార్బుల్ వే. సో మార్బుల్ వే ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు మార్బుల్ పైన పెయింటింగ్స్ అవి చూస్తూ ఉన్నాం కదా, అటువంటివి కూడా ఏ లేయర్ అట్ ఏ టైమ్ టు గెట్ ది ఎగ్జాక్ట్ ఫామ్ ఈ హ్యాడ్ విజువలైజ్డ్. ఏదైతే ఉందో ఆ ఫామ్ని మనం చూడటానికి ఈ హ్యాడ్ విజువలైజ్డ్ మనం చూడొచ్చు అనమాట. ఓకే, మిచెలాంగో అకాంప్లిష్డ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ హిజ్ వర్క్. ఇది వచ్చేసరికి ఏంటంటే మిచెలాంగో అనే ఒక పర్సన్ రీసెర్చర్ కెన్ అకాంప్లిష్డ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ హిజ్ వర్క్. మోస్ట్ ఆఫ్ హిజ్ later unfinished works of art which were created using similar methods give a strong impression of objects created by stereolithography caught in the moment of resin from a vat of resin. But here you look at this, what he said, most of his later unfinished works of art which were created using సిమిలర్ మెథడ్స్, ఏవైతే ఇంతకుముందు కంప్లీట్ చేయలేదో వాటన్నిటికి కూడా ఇతను ఒకే సిమిలారిటీ మెథడ్ మాత్రం యూస్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఒకే రకమైన మెథడ్స్ని యూస్ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ గివ్ ఏ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ బై స్టీరియోలిథోగ్రఫీ. ఏ స్టీరియోలిథోగ్రఫీ ఏదైతే ఉందో దాంతో అతను ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏదైతే అన్కంప్లీట్గా ఉందో వాటన్నిటిని కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. మూమెంట్ ఆఫ్ రేజింగ్ ఫ్రమ్ ఏ వ్యాట్ ఆఫ్ రేజిన్ బట్ హార్డెన్ అండ్ ఫోర్జన్ ఇన్ టైమ్. ఓకే, దాన్ని ప్యూర్ చేయడానికి కానీ లేదంటే గట్టిపరచడానికి కానీ మొత్తం అతను కూడా యూస్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే స్టీరియోలిథోగ్రఫీ. ఓకే, ఏదైతే అతను ఫైండ్ అవుట్ చేశాడో దాన్ని మాత్రం యూస్ చేస్తూ ఉన్నాడనమాట. It may not have been an additive or rapid process, but it is a multi-degree of freedom layered fabrication. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం జనరల్గా అడిటివ్ ఆర్ ర్యాపిడ్ ప్రాసెస్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది మల్టీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ లేయర్డ్ ఫ్యాబ్రికేషన్ మెథడ్. అంటే ఓన్లీ సర్ఫేసెస్ యూ కెన్ ది ఫామ్. మల్టీ లేయర్ ఫ్రీడమ్ మీన్స్ ఇక్కడ degree of freedom, this is 0, 1 degree, this is 1 degree, this is 1 degree, and now you will create the object in surface only. What is the art is there, the art will create like a layer formation. Okay, it will not in 3D. ఇది ఒక 3 dimensional ఆబ్జెక్ట్ మాత్రం కాదు. ఓకే, సర్ఫేస్ పైన ఒక పెయింటింగ్ లాంటిది. సో అందుకని ఇక్కడ మనకి మల్టీ లేయర్ ఫ్యాబ్రికేషన్ మెథడ్ అని చెప్పాల్సి వచ్చింది. ఓకే, that is conceptually similar to some types of contemporary rapid prototyping technology. అంటే ఇదే విధంగా మనం కొన్ని కనుక చూసుకున్నట్లయితే వాటిని మనం కాంటెంపరీ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏదైతే మనం ఈ ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయో ఈ ఫైన్ ఆర్ట్స్లో మనం ఏవి మార్బుల్స్ అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక మార్బుల్స్ పైన పెయింటింగ్ చూస్తూ ఉంటాం ఇళ్ళలో. సో ఆ పెయింటింగ్స్ అనేవి కూడా మనం ఇక్కడ ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ యూస్ చేసి అందులో స్పెషల్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ది స్టీరియోలిథోగ్రఫీ. ఓకే, ఈ స్టీరియోలిథోగ్రఫీ ఏదైతే ఉందో అది యూస్ చేసేసి మనం ఆ పెయింట్ ఏదైతే ఉందో మనం అనుకుంటున్న షేప్ ఏదైతే ఉందో ఆ మోడల్ని మనం విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పటివరకు ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది మనం యూస్ చేస్తుంది దీనికి ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ఏ సాలిడ్ పార్ట్స్.
not surface. Okay, but in here this is the formation of layer in surface only. That's why we are not to say this is coming from in rapid prototyping. It is coming from multiple degree freedom type technology. At the same time, similarly, some types of contemporary rapid prototyping technology. But nowadays, layered fabrication is being utilized by many artists. అయితే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ఆర్టిస్ట్ కూడా మనకి ఈ లేయర్డ్ ఫ్యాబ్రికేషన్ ఏదైతే ఉందో వాటిని యూస్ చేస్తూ ఉన్నారనమాట. టు క్రియేట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్కల్ప్చర్డ్ ఆబ్జెక్ట్, ఏదైతే స్కల్ప్చరల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఈ క్రియేట్ చేయడానికి కోసం వీళ్ళు మెయిన్గా ఈ టైప్ని ఎన్నుకుంటున్నారు. ఆల్దో సమ్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆర్ స్టిల్ అబ్స్ట్రాక్ట్. అయినప్పటికీ మనకి ఏంటంటే ఇవి కూడా మనకు కొన్ని అబ్స్ట్రాక్ట్స్, ఏ మెజారిటీ ఆర్ ప్రాగ్మాటిక్ అండ్ ఎంబ్లామెటిక్. ఓకే, సో అయినప్పటికీ వచ్చేసరికి ఏంటంటే సమ్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆర్ స్టిల్ మనకి అబ్స్ట్రాక్ట్, మెజారిటీ, ప్రాగ్మాటిక్ అండ్ ఎంబ్లామెటిక్. ద అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ కెన్ బి బేస్డ్ ఆన్ ప్యూర్ ఇమాజినేషన్. ఏదైతే ఈ అబ్స్ట్రాక్ట్ అని చెప్పామో ఈ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కూడా మనకి ఊహాత్మకమైనవే ఉంటాయి, పూర్తిగా ఊహాత్మకంగా ఉంటాయి. అండ్ ఆర్టిస్టిక్ ఫ్రీ విల్, సమ్ ఆర్ derived ఫ్రమ్ కంప్యూటేషన్ ఆర్ మ్యాథమెటిక్స్. కొన్ని మాత్రం మనం ఏంటంటే కంప్యూటేషన్ ఆర్ మ్యాథమెటిక్స్ కింద మనం డెరైవ్ చేయాల్సి కూడా ఉంటుంది. ఇట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ టు క్రియేట్ సమ్ వర్క్స్ అన్లెస్ బై యూజ్ ఆఫ్ ప్రోటోటైపింగ్. అందువల్ల మనకి ఏంటంటే ఇటువంటి టైప్స్ ఏవైతే ఉన్నావో కొన్ని వాటిని మనం ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ యూస్ చేసేసి మనం వాటిని క్రియేట్ చేయలేము. ఓకే, సో కొన్నిటికి మాత్రం మనం ఏంటంటే యాక్చువల్గా ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాము, కొన్నిటికి మనం పాసిబుల్గా ఉండకపోవచ్చు. ఓకే, అండ్ నౌ we go for architectural modeling. In architectural industry, how it will use in rapid prototyping. Let we see here. There are some amazing works going on in the field of industrial design. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అమేజింగ్ వర్క్స్, are going to create the amazing works going on in the field of industrial design. ఇండస్ట్రియల్ డిజైన్లో ఇది వచ్చేసరికి ఏంటంటే అమేజింగ్ వర్క్స్ మనం తయారు చేయడానికి యూస్ చేస్తారు. ఆల్దో ఇట్ రిక్వైర్స్ ఏ హయ్యర్ రిజల్యూషన్ అండ్ మోర్ ఎస్థెటికల్ కన్సిడరబుల్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి అయినప్పటికీ ఇట్ రిక్వైర్స్ మనకేం కావాలంటే ఇక్కడ హై రిజల్యూషన్ అండ్ మోర్ aesthetical at the same time considerable output before rapid prototyping makes sizable entry. ఏదైతే మనం ర్యాపిడ్ ప్రోటోటైపింగ్కి తయారు చేయడానికి వెళ్తామో దానికంటే ముందు మనకి ఇవేవైతే చెప్పానో ఇప్పుడు అవన్నీ కూడా మనకి చాలా అవసరం అన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మేక్స్ sizable entry. Next, we are going to presently there is probably more interest in architectural modeling. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం అయితే మనకి there is a probably more interesting in architectural modeling where some intricate post-modernist building forms. Here look at the here where we can use modeling where some intricate post-modernist building forms, for instance works of the American architect Frank Gehry, are easily and religiously presented. సో ఇక్కడ అమెరికన్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో ఫ్రాంక్ గెహ్రీ అనే అతను మనకి వచ్చేసరికి ఏంటంటే ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ని ఆర్కిటెక్చరల్లో ఈజీగాను అలాగే మనకి ఉన్న పద్ధతుల్లో అంటే రిలీజియస్ పద్ధతుల్లో మనకి వీటిని ఎలా ప్రజెంట్ చేయాలనేది అతను మనకి రీసెర్చ్ చేసి ఉన్నారు. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బిల్డింగ్ ఫామ్స్
ఫర్ ఇన్స్టాన్స్ వర్క్స్. ఓకే, ఇవన్నీ కూడా అతను రీసెర్చ్ చేసే ఉన్నారనమాట. ఓకే, దెన్ దే కుడ్ ఇఫ్ దే వర్ యూజింగ్ కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ మోడల్ టెక్నిక్స్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజింగ్ కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ మోడల్ టెక్నిక్స్, నాట్ అన్కన్వెన్షనల్. హియర్ దే ఆర్ యూజింగ్ కన్వెన్షనల్ మోడల్ టెక్నిక్స్ అనేది వాడుతూ ఉన్నారనమాట. ఓకే, దీస్ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్ మెకానికల్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్స్ వి సీ ఇన్ హౌ టు యూజ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఓకే, అయితే ఇక్కడ వీటికి మాత్రమే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ యూజ్ చేస్తామంటే కాదు. ఇప్పుడు నవ్వే డేస్ వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్స్లో కూడా మనం ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మిషన్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. అవి ఎలా ఏంటి అనేది మొత్తం టోటల్గా వచ్చేసరికి ఏంటంటే ఈ రోబోటిక్ మెథడాలజీస్ అన్నీ, దట్ ఈస్ కాల్డ్ బయోమెకానికల్. బిఫోర్ ఐ సెడ్ previous classes we discussed about biomechanical. Okay, so the biomechanical is improving day by day. So biomechanical, how to we are going to use the rapid prototyping in hospitals like MRI scan, CT scan, or another any invention of human bodies. Okay, inside of human body damages. Okay, so this all are we are going to know in next class. Okay, thank you.